యూదా పత్రిక 1:24-25 చదవండి బిగ్గరగా. ఎవరైనా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్. ఆమేన్ అంటే ఏంటి అర్థం? అవును గాక, అలాగా అవును గాక. ఆమేన్ అంటే అర్థం అలాగ అవును గాక. ప్రార్థన చేసిన తర్వాత మనందరం కూడా ఆమేన్ అంటాం. అంటే ఆ ప్రార్థనలో చెప్పినవన్నీ జరుగును గాక అని అర్థం. కొంతమంది ఆమేన్ అని కూడా అంటారు. ఒకసారి కొంతమంది ఆమేన్ అంటారు అంటే జరగదు అనమాట. ఆమేన్ అంటలేదంటే నా అర్థం ఏంటంటే జరగవు అని అర్థం. ఆమేన్ అని మనం బిగ్గరగా అనాలి. ఎందుకంటే బైబిల్లో కూడా చాలా సార్లు ఆమేన్ అని రాయబడింది వాక్యం తర్వాత. ఇక్కడ ఏముందంటే మనం చదువుకునే అంశం, మనం తీసుకునే అంశం ఏంటంటే ఇక్కడ అద్వితీయ దేవునికి, మన రక్షకునికి, అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహాత్మ్యం, ఆధిపత్యం, అధికారం. ఏంటంట? మహిమ ఉందంట, ఇంకా మహాత్మ్యం ఉంది, ఇంకా ఆధిపత్యం ఉంది, ఇంకా అధికారం ఉంది. ఎప్పుడు దాకా? యుగాలకి, సర్వయుగాలకి, యుగాలకు పూర్వం ఆధిపత్యం, సర్వయుగములు కలుగును గాక. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. అద్వితీయ దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి అద్వితీయ దేవుని గురించి మనం చూస్తూ ఉంటాం. అద్వితీయ దేవుడు అంటే ఏంటి? అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడికి గల లక్షణాలు. ఆ అద్వితీయ దేవుడు ఏంటి? ఆ అద్వితీయ దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? మన జీవితంలో ఏం చేశాడు ఆ అద్వితీయ దేవుడు? చూద్దారండి. కొత్తగా కొన్ని మాటలు చూసుకున్నాం. దానికంటే ముందుగా ఒక భాగాన్ని చూసుకున్నారండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచ్చింది. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ కాబట్టి చెప్పండి, దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు బొమ్మ కాదు, దేవుడు మట్టి కాదు, లేదా దేవుడు పుట్ట కాదు, దేవుడు కుట్ట కాదు, లేదా దేవుడు కొండ కాదు. దేవుడు ఎవరంటే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించారు. ఆత్మతోను సత్యముతో. ఈరోజు మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎవరిని అంటే? ఎవరిని? అద్వితీయ దేవుణ్ణి. ఎవరిని అంటే? అద్వితీయ. ఈ అద్వితీయ దేవుడు నీకు నాకు ఏం చేశాడు? అద్వితీయ దేవుడు అంటే ఏంటి అర్థం? అంటే ఒకే ఒక్క దేవుడు, ద్వితీయం లేనివాడు. తెలుగు వ్యాకరణం చెప్పాలంటే అద్వితీయ అంటే దాని అర్థం ఏంటంటే రెండోది లేదు, ద్వితీయం లేదు. ద్వితీయ అంటే రెండు, అంటే రెండోది లేదు. ఒకే ఒక్క దేవుడు, ఆయన యేసుక్రీస్తు అద్వితీయ దేవుడు. ఈ అద్వితీయ దేవుడు నీకు నాకు ఏం చేశాడు? ఈరోజు ప్రపంచమంతా ఒకటే ఆరాధించాలి, ఒకటే వచనాన్ని పెట్టుకొని ఆయన అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడిని మనం ఆరాధించాలి. ఎందుకంటే రెండో వ్యక్తి లేడు, రెండో వాడు లేడు. ఈ ప్రపంచంలో తండ్రి అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఎవరిని అడిగినా మీ తండ్రులు ఎంతమంది ఉంటారంటారా? మీ తండ్రి ఎవరు అంటారా? చెప్పండి. మీ తండ్రి ఎవరు అంటారా? లేదా మీ తండ్రులు ఎవరు అంటారా? తండ్రి ఎవరు అని అంటారు. అలాగే మీ దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయన ఆ అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు నీకు నాకు ఏం చేశాడు? ప్రభువా, నువ్వు ఒక్కడే దేవుడు అయ్యా,
నువ్వు అక్కడే దేవుడివి, ఈ అద్వితీయ దేవుడివి, నాకేం చేశావు? చదవాలని కొన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. రండి, అదే యోధా పత్రికలో 1వ అధ్యాయం 4-5 వచనం చదవండి. 4-5. ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులే, మన దేవుని కృపను కామాతురత్వములకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. అద్వితీయ నాథుడు, అద్వితీయ అనే లక్షణాలు మనం చూస్తున్నాం. మన దేవుడు ఎవరంటే అద్వితీయ నాథుడు. ఏమిచ్చాడు ఈ అద్వితీయ నాథుడు? 5వ వచనం చదవండి. ఈ సంగతులను మీరు ముందటనే ఎరుగను, నేను మీకు జ్ఞాపకము చేయబోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము. అద్వితీయ దేవుడికున్న లక్షణాలు ఏంటి? ఒకటోది ఏంటంటే అద్వితీయ దేవుడు ఎవరంటే అద్వితీయ నాథుడుగా ఉన్నాడు. అద్వితీయ నాథుడు. ఈ అద్వితీయ నాథుడు ఏం చేస్తాడంటే రక్షించాడు, ఐగుప్తు నుంచి రక్షించాడు. అద్వితీయ నాథుడు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించి నాశనం నుంచి తప్పించాడు. నమ్మిన వాళ్ళని, ఈరోజు నువ్వు నేను నమ్మిన వాళ్ళలో నిన్ను నన్ను ఉంచాడు ఆయన. నమ్మిన వాళ్ళలో నిన్ను నుంచి, నమ్మకపోతే నాశనం, నమ్మితే రక్షణ. అద్వితీయ నాథుడు ఏం చేశాడంటే చెప్పండి, రక్షణ ఇచ్చాడు. నాశనం నుంచి తప్పించి, ఐగుప్తు నుంచి తప్పించి, లోకాల నుంచి తప్పించి, పాపం నుంచి తప్పించి. అద్వితీయ నాథుడు, అద్వితీయ దేవుడు, 7 రూపాలు కలిగిన దేవుడుగా అద్వితీయ అనే మాటను మనం చూస్తున్నాం. ఒకటోది ఏంటంటే అద్వితీయ నాథుడు రక్షణ ఇచ్చాడు. ఈరోజు మనం దేవుడిని ఆరాధించాలి, ఎందుకంటే రక్షణ ఇచ్చాడు కాబట్టి. కొనుక్కున్నావా రక్షణ? చెప్పండి, కొనుక్కోవాలా? లేకపోతే డబ్బులు పెట్టుకోవాలా? లేకపోతే అక్కడికక్కడికి తిరగాల? ఉన్న పాటనే రక్షించబడ్డాం. యేసుక్రీస్తు సమాధిని గెలిచి ఏ విధంగా తిరిగి లేచాడు, అదేవిధంగా మనం కూడా నీళ్ళలో మునిగి తిరిగి లేచాం, చనిపోయాం, తిరిగి లేచాం. పాతవన్నీ గతించిన కొత్త జీవితం. అద్వితీయ నాథుడు ఏం చేస్తాడంటే రక్షణ ఇచ్చాడు. అందుకని ఒక పాట ఉంటుంది. ఏం పాట అది? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును, కపట మనసు లేకుండా హృదయాన్ని నీకే చేన చాలునా, కపట మనసు లేకుండా హృదయాన్ని నీకే చేన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలను వేలాది. ఈరోజు గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన. అందుకే స్తుతించారు, ప్రభా అద్వితీయ దేవుడు అయ్యా, నువ్వు ఈ అద్వితీయ దేవుడివి, అద్వితీయ నాథుడిగా నా దగ్గరకు వచ్చావు, గొప్ప రక్షణ ఇచ్చావు, అందుకని నిన్ను ఆరాధిస్తాను. చదవండి. రెండవదిగా అదే యోధ గ్రంథం 1:24 మనం చదువుకున్న భాగం చదవండి మళ్ళీ ఒకసారి. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. రెండవదిగా అద్వితీయ రక్షకుడు, అద్వితీయ రక్షకుడు. ఒకటోదేమో అద్వితీయ నాథుడు,
రక్షణ ఇచ్చాడు. రెండవది అద్వితీయ రక్షకుడు దాని ముందు ఒక మాట ఉంది, శక్తి గల. ఈరోజు నీకు నాకు కూడా ఆయన శక్తిని ఇచ్చాడు. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన సారూప్యాన్ని. ఈరోజు దేవుడు ఎట్లా ఉంటాడు అంటే మనలాగానే ఉంటాడు. ఎట్లా ఉంటాడు చెప్పండి, ఎట్లా ఉంటాడు? దేవుడు అంట తన రూపములో తన పోలిక చొప్పున, తన రూపములో తన పోలిక చొప్పున అటు దేవుడు కాబట్టి ప్రకాశిస్తాడు. ఈరోజు తన రూపంలో చేశాడు, తన పోలిక ఇచ్చాడు, తన రూపాన్ని ఇచ్చాడు, తన శక్తి ఇచ్చాడు, తన బలాన్ని ఇచ్చాడు, తన ఆత్మను ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. చెప్పండి, ఇంకా తన ప్రాణాన్నే, తన శక్తిని ఇచ్చాడు. ఈరోజు ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? అద్వితీయ నాథుడిగా రక్షణించాడు. రెండవది అద్వితీయ రక్షకుడిగా శక్తినిచ్చాడు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, మీరు బలహీనులైనప్పుడు కూడా దేవుడు అంట బలహీనుల కొరకు చదవన మాట. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన చూడండి, తీసుకుని చదవండి. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన చెప్పాలి. రోమీయులకు రాసిన పత్రిక 5:6 చదువు. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు చనిపోయాడు. బలహీనమైన సమయంలో ఆయన ఏం చేశారంటే బలాన్ని ప్రసాదించాడు. మనకి బలం లేని వారిగా, పనికిరాని వారముగా, శక్తి లేని వారముగా ఈరోజు నువ్వు నేను ఈ లోకంలో జీవిస్తుంటే ఆయన బలాన్ని ఇచ్చాడు, ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికిచ్చాడు, ఆయన శక్తి ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, చివరిగా ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను కూడా బలహీనమైన వాళ్ళని బలమైన వాళ్ళుగా మార్చాడు. ఆ రోజు రోడ్డు పక్కన పడేసారు ఉన్నారు, దొంగలు కొట్టుపడేశారు. ఒక ఆయన ఎవరాయన్ని యెరూషలేము నుంచి ఎరుకోకపోతుంటే రోడ్డు పక్కన కొట్టు పడేశారు. ఆ మంచి సమరయుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఆయనేమో కింద నడిచాడు, సమరయుడేమో కింద నడిచాడు. ఆ కొట్టబడిన వ్యక్తిని వాహనం మీద ఎక్కించి గాయాలు అన్ని శుభ్రం చేశాడు. పడుకున్న వాళ్ళని వేసిపోయాడు. అంటే ఆ బలహీనమైన వాడికి శక్తి ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. బలహీన సమయములో నీ బలం ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో. ఈరోజు జీవనదిని నీ హృదయంలో నా హృదయంలో ప్రవహింపజేసింది ఆయన. మన బలహీనత అంతా తీసివేశాడు, శక్తి ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అద్వితీయ రక్షకుడు శక్తినిచ్చాడు. చెప్పండి, ఒకటోది అద్వితీయ నాథుడు ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. రెండవది అద్వితీయ రక్షకుడు శక్తినిచ్చాడు. ఇప్పుడు చూద్దామండి యోహాను సువార్త. అన్ని అద్వితీయ అనే మాటలు చూద్దాం. మనం అద్వితీయ అనే మాటల్లో ఏమి దాగుందో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మూడోది ఏంటంటే చెప్పండి, మూడోది ఏంటి? అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయ సత్యదేవుడు ఏమిచ్చాడంటే చెప్పండి, ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని. నిత్య జీవం. చావు లేదు, మరణం లేదు, ఓటమి లేదు, బాధ లేదు, వ్యాధి లేదు, రోగం లేదు, ఏది లేదు. హాయిగా దేవుని స్తుతించడమే నిత్య జీవం. ఎవరు? అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ సత్య దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ప్రభా, నాకు నిత్య జీవాన్ని ఇచ్చావయ్యా. ప్రభా, నన్ను నడిపించావయ్యా. నన్ను పరలోక రాజ్యం ఇచ్చావు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నావు. అందుకే నిన్ను స్తుతిస్తాను, అందుకే నిన్ను ఆరాధిస్తాను. నిత్య జీవము, నిత్య జీవం.
అట్టడుగున పడి ఉన్న మనల్ని, అగ్నిగుండానికి వారసులమైన మనల్ని, నరకానికి పాత్రమైన మనకి పరలోక రాజ్యం ఇచ్చాడు, నిత్యజీవం ఇచ్చాడు. అద్వితీయ సత్య దేవుడు నిత్యజీవాన్ని ఇచ్చాడు. నాలుగోది చూద్దారండి. నాలుగోది 1 యోహాను 4వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపును. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చెప్పండి ఏంటంట? అద్వితీయ, చెప్పాలి, అద్వితీయ కుమారుడు. నాలుగోదిగా అద్వితీయ కుమారుడు ఏం ఇచ్చాడంటే ప్రేమను పంచి ఇచ్చాడు. ఈ అద్వితీయ కుమారుడు ప్రేమను పంచి ఇచ్చాడు, ప్రేమించాడు. ఏ ప్రేమ అది? చెప్పండి, ఏం ప్రేమ? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే మన దగ్గర నుంచి ఏమి ఆశించడానికి, నువ్వు ప్రార్థనకు వచ్చినా, ప్రార్థనకు రాకపోయినా, బైబిల్ స్టడీకి వచ్చినా రాకపోయినా, సంఘ ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, ఆదివారం వచ్చినా రాకపోయినా, ఆదివారం ముందు వచ్చినా ప్రేమిస్తున్నాడు, ఆదివారం 1 గంట లేట్ వచ్చినా కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మాత్రం మారదు. మారని ప్రేమ అది, మారని ప్రేమ. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. బైబిల్లో ఉంది కదా, మొదట ఆయనే ప్రేమించాడు, ఆయనే మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈరోజు దేవుడు ఎంతగానో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అద్వితీయ కుమారుడు ప్రేమించాడు. నశించక నిత్య జీవం పొందేటట్టు చేశాడు. ఈరోజు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకు అంటే ప్రభు అద్వితీయ కుమారుడుగా ప్రేమించడం మాత్రమే కాదు, ప్రాణం పెట్టాడు. చెప్పండి, ప్రేమించడం మాత్రమే కాదు, ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ప్రేమది. ఈ లోకపు ప్రేమలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎన్నోసార్లు చూసుకుంటున్నాం. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ నశించిపోయేది. ఈ మధ్య ప్రాంతాల దగ్గరికి ఎందుకో సాయంత్రం పూట వెళ్ళా నేను. వెళ్తే ప్రార్థన చేస్తుంటే ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు వచ్చి అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా అంట. ఏంటి మామ, ఏంటి సంగతి అంటే ప్రార్థనకు పోతున్నానయ్యా, రక్షణ పొందా, బాప్తిసం తీసుకున్నా, కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరు రక్షణ పొందలా, 4 కొడుకులయ్యా, 4 కొడుకులు. ఏది మామ, మరి 4 కొడుకులుగా మంచిదేగా, ఒక్కొక్క దగ్గర ఉండొచ్చు నీ ఇష్టంగా అంటే అంటుంది, అయ్యా నా కొడుకులు ఎప్పుడు చచ్చిద్దా అని చూస్తున్నారయ్యా అన్నాను. చెప్పండి, ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తున్నారు. ఈరోజు చాలా మంది వృద్ధుల పరిస్థితి అంతే ఉంది. కొడుకులు కానీ, కోడలు కానీ, లేకపోతే మనవలు కానీ ఎట్లా ఉన్నారంటే ఎప్పుడు చేస్తారా ఒక వయసు అయిపోయేదాకా పని చేసేదాకా మంచిగానే ఉంటారు. పని చేయనప్పుడు మాత్రం ఆ వృద్ధురాలు ఏడ్చుకుంటూ చెబుతుంటే నాకే ఏడుపు వచ్చింది. ఏంటి మా అమ్మ, ఏంటి పరిస్థితి? అయ్యా నా పేరు మీద 3 ఎకరాలు ఉన్నాయా, మా ఆయన చచ్చిపోయేటప్పుడు నా పేరు మీద పెట్టిపోయాడు. ఈ 3 ఎకరాల కోసం ఆయనను చంపడానికే చూస్తున్నారు. ఎప్పుడు చచ్చిపోదు, సావేను అంటున్నారంట. ఏమంటున్నారంటే సావేనుగా నువ్వు సావే అంటున్నారు. మరి మా అమ్మ, మరి ఆ పంట వచ్చేంత వాళ్ళకే అయిపోయినవా, మరి నువ్వేం చేసుకుంటావు, వాళ్ళ దగ్గర కూడా తెలిపోయినావు అంటే అయ్యా మొత్తం వాళ్ళే తీసుకుంటారు. మరి వచ్చింది మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారంట, మళ్ళీ సావంటున్నారు. చూడండి ఆ పరిస్థితి ఎట్లా. ఈరోజు తల్లి ఎంతగానో పెంచింది,
ఎంతగానో ఇచ్చేసింది. అయినప్పటికీ కూడా చెప్పండి, అయినప్పటికీ కూడా ముసలితనం వచ్చేసరికి పనికి రాకుండా. భార్యాభర్తల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఈ మధ్యన ఒక జంటకు పెళ్ళైందంట. ఇద్దరు కలిసి ఏదో దూర ప్రాంతం పోయారంట. చెప్పిందంట, అంటే నువ్వు వాళ్ళతో నువ్వు విడి చూడు, వాళ్ళ తీసుకుంటా, మధ్యలో డిస్టర్బెన్స్ చేయమాకండి. వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరుగుతా. అబ్బాయి జోడికి బామాకండి, వాళ్ళ జోడికి బామాకండి. మరి ఏడుతున్నాడు, వాడు ఏడితే మరి కష్టం. మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోయారంట. భార్య ఏదంట, మొత్తం ఆస్తి మొత్తం తీసుకొని రాదంట. ఎందుకంటే మనం వేరే దేశం పోదాం, వేరే దగ్గర ఉందాం. ఇద్దరు కలిసి బాబు ఈ పిచ్చోడు ఏం చేశాడు, మొత్తం నమ్ముకొని మొత్తం తీసుకొని పోయాడు. ఆ భార్య భర్తను తీసుకొని పోయింది. మొత్తం ఆస్తి మొత్తం దగ్గర పెట్టుకొని ఏం చేసిందంటే విషయం పెట్టి చంపి, భర్తని విషయం పెట్టి. చూడండి ఎట్లా ఉంది ఈ లోకం. ఎట్లా ఉందంటే ఏ మాత్రం కూడా కనికరం లేదు, ఏ మాత్రం కూడా దయ లేదు, న్యాయం లేదు. ఏ మాత్రం కూడా రానైన దినాలు ఇంకా భయంకరమైన దినాలంట. మన ఒక సేవకుడు చెప్తున్నాడు, ఈ మధ్య ఒక సేవకుడు చెప్తున్నాడు, రానైన దినాలు భయంకరమైన దినాలు చూడబోతున్నారు మీరు. కొడుకులే, కూతుర్లే, అక్కజల్లే, అన్నదమ్ములే, ఒకరికొకరు లేదు. డబ్బుల కోసం ఒకరికొకరు పొడుచుకునే స్థితి, మోసం, మాయ. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మన దేవుడు నీ మీద నా మీద ఏం చూపించాడు చెప్పండి? ప్రేమను చూపించాడు. ఈరోజు ఆయన అద్వితీయ కుమారుడిగా, చెప్పండి ఎట్లా ఉంది? అద్వితీయ కుమారుడిగా ప్రేమను చూపించాడు. పిల్లల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ అంత మోసంతో కూడుకుంది. అందుకనే పాడండి, ఏదా పాడంటే, భార్యాభర్తల ప్రేమ వికసించి రాలిపోవును, భార్యాభర్తల ప్రేమ వికసించి రాలిపోవును, వాడిపోవు రాలును త్వరలు, మూడులా మిగిలిపోవును, వాడిపోవు రాలును త్వరలు, మూడులా మిగిలిపోవును. ఎన్నడు మారనిది నా దేవుని ఇచ్చ ప్రేమ, ఎన్నడు వేడనిది నా దేవుని ఇచ్చ ప్రేమ. ప్రేమ అది, ప్రేమ అదే ఎవరు కొలువలేనిది, నిజము దేనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఈ భూలోకం అందించలేని ప్రేమని చెప్పండి ఎవరు ఇచ్చారంటే? దేవుడు ఇచ్చారు, యేసయ్య ఇచ్చారు. అట్లా అద్వితీయ కుమారుడిగా అన్ని ఇచ్చాడు. ఆయన పోలికిచ్చాడు, ఆయన రూపమిచ్చాడు, ఇంకా ఆయన ప్రేమనిచ్చాడు, ఆయన ప్రాణాన్నిచ్చాడు, ఆయన రక్తాన్నిచ్చాడు, ఆయన మరణించాడు. అద్వితీయ కుమారుడిగా చెప్పడం చెప్పుకుందాం. ఒకటోది చెప్పాలి, ఒకటోది అద్వితీయ నాథుడు. ఏమిచ్చాడు? ఆయన రక్షణ ఇచ్చాడు. రెండవది అద్వితీయ రక్షకుడు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. మూడవది అద్వితీయ సత్యదేవుడు ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. నాలుగవది అద్వితీయ కుమారుడు ప్రేమనిచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. చూద్దాం 5 1 తిమోతి 6:15 వచ్చాడు. 1 తిమోతి 6:15. 1 తిమోతి 6:15. 1 తిమోతి 6:15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమైందు ఆ ప్రత్యక్షత కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. చెప్పండి, సమీపింపరాని తేజస్సును. ఆయన ప్రత్యక్షత. 5వది ఏంటంటే అద్వితీయుడకు సర్వాధిపతి.
అద్వితీయుడకు అధిపతి, అద్వితీయుడకు అధిపతి, సర్వాధిపతి. ఆయన ప్రత్యక్షత నిజంగా మాట్లాడాలంటే ఆయన దగ్గరికి పోలేమను, ఆయన సమీపింపరాని తేజస్సులను ఆయన ముఖాన్ని చూడలేం. మోషే చూశాడా? చెప్పండి. ఎన్నోసార్లు అడిగాయా, అయ్యా ఇన్నిసార్లు ఉన్నా కదా, నీ దగ్గరకు వచ్చా కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నా, కొండెక్కా, అన్నిటికీ దూరంగా ఉన్నా, అయ్యా ఒకసారి నీ ముఖాన్ని చూపియంటే నా ముఖాన్ని నువ్వు చూస్తే తట్టుకోలేదు. మోషేకే, పెద్ద పెద్ద భక్తులకే ఇలా. ఈరోజు నీకు నాకు ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. ఆయన ప్రత్యక్ష అద్వితీయ అద్వితీయ సర్వాధిపతి ఏమిచ్చాడంటే ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు, ఆయన ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని ఆరాధించాడు. ప్రభా నీ ప్రత్యక్షతలో అందించావయ్యా, ప్రభా నీ ముఖ దర్శనాన్ని చూచే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. చూద్దారండి ఆరోదిగా ఏం కూడా చూద్దారండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 16:23, రోమీయులకు రాసిన పత్రిక 16:25. సమస్తమైన జనులు విశ్వాసంలోకి విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడినది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారము గాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మును స్థిరపరిచినకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. అద్వితీయ జ్ఞానవంతుడు. చెప్పండి. 6వ లక్షణం ఏంటంటే ఆయన అద్వితీయ. ఇవన్నీ కూడా రెండో ఆప్షన్ లేదు, ఇక రెండో వాళ్ళు లేదు. ఆయన ఒక్కడే నాథుడు, అద్వితీయ నాథుడు. రెండవది ఆయన ఒక్కడే రక్షకుడు. మూడవది ఆయన ఒక్కడే సత్యదేవుడు. చెప్పండి. నాలుగోది ఆయన ఒక్కడే సర్వాధిపతి. అంతేనా? అద్వితీయ కుమారుడు, ఆయన ఒక్కడే కుమారుడు తండ్రికి. ఐదోది ఆయన ఒక్కడే సర్వాధిపతి. ఆరోది ఆయన ఒక్కడే చెప్పండి జ్ఞానవంతుడు. అద్వితీయ జ్ఞానవంతుడు ఏమిచ్చాడంటే చివరిలో ఉంది అక్కడ, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆయన మహిమని నీకు నాకు ఇచ్చాడు. మహిమ. ఒకప్పుడు మహిమని కోల్పోయాం. ఎక్కడ కోల్పోయాం చెప్పండి. ఎవరైనా చెబుతారు. ఒక దగ్గర కోల్పోయాం, తోటలో. ఏదైనా తోటలో ఎవరు కోల్పోయారు? మన తాత ఆదాము మహిమను కోల్పోయాడు. ఆయన మహిమలో ఉండబడిన ఆదాము మహిమను కోల్పోయి ఈ లోకపు కన్నులు వచ్చినాయి, పరలోకపు కన్నులు పోయినాయి, ఆత్మీయ కన్నులు పోయినాయి, ఆత్మీయ నేత్రాలు పోయినాయి. ఈ లోకపు నేత్రాలు, ఈ లోపు కన్నులు వచ్చినాయి. అయ్యో మాకు బట్టలు లేవే, అయ్యో మేము విత్తన్నామే, ఆకులు చుట్టుకొని భయపడకుండా చెట్ల చాటుకుపోయారు. కోల్పోయిన మహిమని మరలా ఈ అద్వితీయ జ్ఞానవంతుడు నీకు నాకు ఆ కోల్పోయిన మహిమనిచ్చాడు. అందుకే స్తుతించాలి, అందుకే ఆరాధించాలి. కోల్పోయిన మహిమని, పోగొట్టుకున్న మహిమని, విడనాడిన మహిమని. నిజంగా ఒక మాట చెప్పాలంటే మరలా ఇచ్చాడు. మరలా ఇటువంటి గ్రేట్. కోల్పోయిన మహిమని తిరిగి మరలా ఇచ్చాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా అద్వితీయ జ్ఞానవంతుడిగా ప్రభా నాకు నీ మహిమనిచ్చావయ్యా, అందుకే స్తుతిస్తున్నా. చివరిగా 7వ చూద్దామండి. చివరిగా 7వది మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 12:29. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను
ఏడవదిగా అద్వితీయ ప్రభువు. అద్వితీయ ఏం చేశారంటే ఆయన పూర్ణ ఆత్మనిచ్చి ఆత్మతో నడిపిస్తున్నాడు. చెప్పండి, దేంతో నడిపిస్తున్నాడు? ఇలా ఆత్మతో. ఈరోజు మనం ఏ పని చేసినా కూడా, ఏ పని చేసినా ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయొద్దు లోపల నుండి గద్దెస్తుంది. ఏంటిది అది? దేవుని ఆత్మ గద్దించి. అబద్ధం ఆడుతున్నాం అనుకో, వెంటనే గద్దించింది. దేవుని ఆత్మ లోపల అబద్ధం ఆడమాకు, అబద్ధం ఆడమాకు. సైతాన్ ఆత్మ ఏమడదు? ఆడలే, అబద్ధం ఆడలేదు. ఒకటే కాదు, గొప్పదాడు. దొంగతనం చేస్తున్నందుకు దేవుని ఆత్మ గద్దించింది. అబద్ధం చేస్తే, లేదా పాపం చేస్తే, లేదా ఇంకేదైనా తప్పు చేస్తే దేవుని ఆత్మ గద్దించి చేయమాకంటది. సైతాన్ గాడే చెయ్యి, నీకు నేనన్నా తోడు, నేను చూసుకుంటాను. కానీ ఇద్దరు దొంగలాడికి పోయాడు. ఇద్దరు దొంగ, వాడేమో లోపలికి ఇంట్లోకి పోయినట్ట, వాడేమో వణుకుతున్నాడు లోపల, వాడేమో కాపలా ఉన్నాడు బయటేమో కాపలా ఉన్నాడు. వాడేమో పైకెక్కినాడేమో వణుకుతుండు, లోపలికి పోవడానికి భయపడుతుండు. పైకెక్కినా కానీ లోపలికి పోవడానికి భయపడుతుండు. కింద అంటుండు, అరే కానీ రా, నేను ఉన్నారా, నేను చూసుకుంటలేరా, నేను చూసుకుంటలేరా. ఈడేమో కింద ఉండే నేను చూసుకుంటలేరా కానీ రాడు. వాడేమో పైకెక్కి వణుకుతాడు. ఆ ఉరుకుడి మీద ఏమైందంటే పైన ఒక పొలకుండి మీద పడ్డాడు. ఆ పొలకుండి సౌండ్ అయింది, లేచిండు యజమాని. లేచి వాళ్ళు పట్టుకొని కట్టేసి పడతా ఉన్నాడు. గేడు దగ్గర ఉన్నాడు. ఏం చేసిండు? పొద్దున సైతాన్ గాడు కూడా అంతే. సైతాన్ ఏమో నువ్వు చెయ్యి 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 అంటది. నువ్వు నరకానికి పోయేటప్పుడు వాడు పారిపోతాడు. వాడు ఆల్రెడీ నరకంలోనే ఉన్నాడు. వాడు ఆల్రెడీ. ఈరోజు అటువంటి సైతాను ఆత్మను తీసివేసి ఏడ్చాడు ఇప్పుడు దేవుడు. చెప్పండి, నీకు నాకు పూర్ణ ఆత్మని. పూర్ణ ఎవరు? అద్వితీయ ప్రభు. అద్వితీయ ఏడంతల అనుభవం. అద్వితీయ దేవుడు. అద్వితీయ అనే లక్షణంలో చెప్పండి, ఒకటో చెప్పండి. ఒకటోది అద్వితీయ నాథుడుగా రక్షణ ఇచ్చాడు. రెండవది మీరే చెప్పాలి, గడి చెప్పాలి. అద్వితీయ రక్షకుడిగా శక్తినిచ్చాడు. మూడవది అద్వితీయ సత్యదేవుడిగా నిత్య జీవాన్ని ఇచ్చాడు. నాలుగవది అద్వితీయ కుమారుడిగా ప్రేమనిచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. ఐదవది అద్వితీయ సర్వాధిపతి, అద్వితీయ అధిపతి. ఏమిచ్చాడు? ప్రత్యక్షత, తన ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. ఆరవది అద్వితీయ జ్ఞానవంతుడైన తన మహిమను ఇచ్చాడు. ఏడవది అద్వితీయ ప్రభు. అద్వితీయ ప్రభు ఆత్మ నడిపించాడు. ప్రభా, ఈ ఏడంతల శక్తిని నువ్వు నాకు ఇచ్చావయ్యా, అందుకే నిన్ను హృదయమారా ఆరాధిస్తాను. అటువంటి ఆరాధన చేసే పిల్లలు మనల్ని సిద్ధపరచును గాక. రండి, నిలబడదాం, పాట పాడుకుందాం.